జ్యోతిబా టీవీకి స్వాగతం. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే స్మృతి సమితి వ్యవస్థాపకులు దివంగత ముదిగొండ ఈశ్వరయ్య గారి 82వ జయంత్యోత్సవం. ఈ సందర్భంగా ఇంద్రవెల్లి రమేష్ గారు తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తున్నారు. ఈ జ్యోతిబా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. జోహార్ జోహార్ ముదిగొండ ఈశ్వరయ్య గారికి జోహార్ 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 ముదిగొండ ఈశ్వరయ్య గారికి జోహార్ జోహార్. హైదరాబాద్ లో మొట్టమొదట మహాత్మా పూలే విగ్రహాన్ని స్థాపించిన ముదిగొండ ఈశ్వరయ్య గారికి జోహార్ జోహార్ ముదిగొండ ఈశ్వరయ్య గారికి జోహార్ జోహార్. ఉపాధ్యాయులారా, మిత్రులారా, సభాధ్యక్షులుగా వచ్చిన మన నారగొల్ల కందగట్ట స్వామి గారు, పెద్దలు, ఇతర పెద్దలు ఎవరైతే ఉన్నారు, మన సతీష్ గారు ఎవరైతే దీన్ని ముందర వేసుకొని ఈ ప్రోగ్రామ్ 2 సార్లు జరిపినారు, ఇక్కడే జరిపినారు. ముందేసుకొని కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా ఉంటూ ఆయన ఇందాక చెప్పినట్టు నువ్వు అనంతరం చేస్తావా అంటే నేను ఈ బుకింగ్ వచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పారు. నేను నిర్వహిస్తానని హామీ ఇచ్చినాను. ఆయన చాలా ప్రశాంతంగా అయితే చెప్పినారు. ఆ మాట ప్రతిసారి చెప్తుంటారు. అట్లా ఆయన ప్రతిసారి కూడా కమిటెడ్ గా చనిపోయినప్పుడు కూడా ముదిగొండ ఈశ్వరయ్య సార్ మన పాత ఆఫీస్ ఉంటే హిమాయత్ నగర్లో అక్కడికి వచ్చి అక్కడ ఒక కరోనా జనం కూడా ఎక్కువ ఇట్లా కలుస్తున్నాం, కలిసే అవకాశం లేదు. ఆ 10 మందితోటే వచ్చి అవన్నీ విగ్రహం పట్టుకొని వచ్చి ఫోటో పెట్టుకొని వచ్చి అప్పుడు జైలు సార్ కాబట్టి అందరం కలిసి చేసినాం. అప్పుడు తక్కువ మంది కాబట్టి అంత కమిటెడ్గా ఆ రోజు వచ్చి మళ్ళీ ఆ 2 రోజుల తప్ప జయంతిని కూడా మళ్ళీ ముందుసారి చేసి మళ్ళీ చేస్తున్నారు. అది ఆయన మన సతీష్ గారిని వాళ్ళ వారసునిగా ప్రత్యేకంగా అభినందనలు మనం తెలియజేయాలి. అది మనము ఆయన చాలా హృదయపూర్వక కూడా అభినందన తెలుసుకోవాలి. ఇంకా మనకు సభాధ్యక్షుడిగా వచ్చిన నాగవల్ అన్న తెలిసిందే మీకు, రచయిత, ఉద్యమకారులు, బీసీ ఉద్యమకారులు, చాలా రాజకీయ పార్టీల తరఫున స్థాపించి తిరిగి స్థాపించి రాజకీయ అనుభవం సంపాదించి ఈ రోజు కూడా పట్టు వదలకుండా ఆ రాజకీయ రంగంలో బీసీల తరఫున పోరాడుతూ ఒకరోజు కూడా ఖాళీ ఉంటున్నారు. ఇదే పని మీద రోజు నిన్నగా మొన్న ఇదే చోట కలిసినాను, ఒక సభ జరిగితే ఆ మూఢాచార్యులు శ్రీమూర్తి మీద అని కూడా వచ్చారు. అంటే మన ఆఫీస్కి రెగ్యులర్గా వస్తారు. ఎక్కడ విజయవాడలో తరలి ఎక్కడ తెలుస్తాము. కాబట్టి అలాంటి అన్న అధ్యక్షుడు వహిస్తున్నారు. వారి కూడా మనం ప్రత్యేకంగా ప్రేమపూర్వకంగా అభినందించాలి. అట్లనే మన కందగట్ట వారు జాతీయ అఖిల భారత పద్మశాలి సంఘానికి జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. కందగట్ట స్వామి గారు ఇందుకు చాలా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, మీటింగ్లు పెట్టేవాళ్ళు వీరున్నప్పుడు. ఇప్పుడు ఈ మధ్య బాగా అఖిల భారత కార్యక్రమాలు బిజీగా ఉండడం వల్ల నేను రాలేకపోతున్నాను చెప్పారు సార్ కూడా. కాబట్టి ఈ సమావేశాన్ని మనం నిర్వహించుకుంటాం. షెడ్యూల్ ఏంటంటే 1 గంట పాటు మనకు టైం ఉంటుంది. ఈ గంటలో మనం చేయాల్సింది ఏంటంటే అధ్యక్షులు వారు మాట్లాడతారు, అధ్యక్షులు పదవి మాట్లాడతారు, ఇంకో ఉపన్యాసం మన స్వామి గారు ఇంకా మా మిత్రులు మాట్లాడతారు. ఏమన్నా టైం ఉన్న వాళ్ళ టైం ఉంటే ఒక 5 నిమిషాలు అవుతున్నా మాట్లాడించే అవకాశం ఉంటుంది. తర్వాత రైలు వెంటనే చిన్నపిల్లలు చెప్పారు కదా, స్కూల్ విద్యార్థుల్ని బాగా 10వ క్లాస్లో మెరిట్ వచ్చి ఉన్న విద్యార్థులని 18 మంది దాకా వీళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. ఆ 18 మందిలో ఎంతమంది వచ్చారో చూసి అంతమంది కూడా మనకున్న గెస్ట్ ద్వారా సర్టిఫికేట్ కానీ ఆమె ఉంటారు కానీ ఇస్తారు. కాబట్టి చాలా గొప్ప బృహత్తర కార్యక్రమం. ఈ కార్యక్రమంకు నాకు నిర్వహణ బాధ్యత ఇచ్చినందుకు మన మరొకసారి ముదిగొండ సతీష్ గారికి నేను థ్యాంక్స్ చెప్తూ ఈ సభకు అధ్యక్షున పరమర్శంగా నారగొల్ల మాట్లాడుతున్నాను. మనం 1 గంటకు సభ ముగించుకొని 1 గంట భోజనం ఉంటుంది. అందరికీ 1 గంట నుంచి 2 గంటల భోజన కార్యక్రమం చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం జ్యోతిబా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు మీ కామెంట్స్ని తెలియజేయండి.